చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ధర్మవరం పట్టణానికి చెందిన నూర్ మొహమ్మద్కి పాకిస్తాన్ చెందిన ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని ఫోన్లో చాటింగ్ చేస్తున్నాడని ఈరోజు ధర్మవరం పట్టణంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మనతో మాట్లాడడానికి వాళ్ళ భార్య ఉంది, వాళ్ళతో మాట్లాడడం. అమ్మ, నూర్ మొహమ్మద్ పోలీసు అదుపులోకి తీసుకున్నారు, పాకిస్తాన్ వాళ్ళతో సంబంధాలు ఉన్నాయని వీడియో కాల్లో చాటింగ్ చేస్తున్నారని మీకు ఎలాంటి సమాచారం మీద? నాకేమీ తెలియదు సార్. నేను వదిలేసి కొన్ని అయిపోయి పక్కన ఉంటున్నాను సార్. నేను వదిలేసి కానీ 6 నెలలు అవుతుంది సార్. నేను పక్కన ఉంటున్నాను సార్. నేను పనికి పోతాను సార్. నేను అయిపోతో నాకు సంబంధమే లేదు సార్. వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లో ఉన్నాడు సార్. అయిపో నాకు వదిలేసి వెళ్ళిపోయినాడు సార్. నాతో ఏం సంబంధమే లేదు సార్. అతను పాకిస్తాన్ చెందిన ఉగ్రవాదులతో వీడియో కాల్ చాటింగ్ చేస్తున్నాడని చెప్పేసి పోలీసులకి 16 సిమ్లు దొరికాయి ఈ రోజు. ఏమో సార్, నాకేమో తెలియదు సార్. ఆయప్ప వచ్చి వేరే అక్రమ సంబంధం పెట్టుకున్నాడని చెప్పేసి నేను కేసు కానీ పెట్టినాను సార్. పెట్టేసి నేను పక్కకు వచ్చి బతుక్కుంటున్నాను సార్. నాకు ఆయప్పకి ఏ సంబంధము లేదు సార్. అతనికి కానీ నాకు కానీ ఒక్క ఫోన్ కాల్ కూడా లేదు, మాటలు కూడా లేవు, ఏమీ లేవు సార్. నేను స్కూల్లో పనికి పోతాను సార్. పనికి పోయి నేను చదివించుకుంటున్నాను సార్. పిల్లోనికి, పెద్ద పిల్లోడికి పనికి పోతున్నాడు సార్. అట్లా మేము ఏదైనా కానీ చేసుకొని బతుకుంటున్నాం సార్. అతనికి మనకి ఏ సంబంధము లేదు సార్. అతని ఇట్లా ఆడడానికి కూడా నాకు తెలియదు సార్. మీకు ఎంత పిల్లలు ఎంత? మాకు వచ్చి 4 పిల్లలు సార్. అంతా 6 పిల్లలు సార్. నాకు మొన్న వచ్చి 2 పిల్లలు చనిపోయినారు సార్. ఇప్పుడు వచ్చి చిన్న పిల్లోడు ఉన్నాడు సార్. నాకు హోటల్లో పని చేస్తాడు సార్. ఈ రోజు వాళ్ళ ఇంట్లో మొత్తం అంతా దర్యాప్తు చేశారు, అంతా సోదాలు చేశారు. 16 సిమ్ములు కానీ దొరికాయన్నారు. మీతో ఉన్నప్పుడు ఎప్పుడన్నా వీడియో కాల్ మాట్లాడారు? లేదు సార్, లేదు సార్. అది మాత్రం లేదు సార్. అదో అమ్మాయితో మాట్లాడిండేది తెలుసు సార్. ఆ అమ్మాయి ఫోటోలు ఉన్నాయి, ఆ అమ్మాయి ఎక్కడ ఉంది అని తెలుసు, ఆ అమ్మాయి ఎవరు అనేది తెలుసు నాకు. అంతే సార్. ఈ గురించి నాకు తెలియదు సార్. అప్ప వచ్చి 12 గంటలకు వస్తున్నాడు సార్. నా గురించి ఏం పట్టించుకోవడం లేదు. హోటల్లోనే ఉంటాడు సార్. హోటల్లోనే ఉంటాడు సార్. ఎక్కడ ఉంటాడో తెలియదు ఉంటది సార్. అయినా కానీ అప్ప 12 గంటలు కరెక్ట్ టైంకి వచ్చి వాకలు కొడతాడు సార్. ఆ గురించి నేను కొట్లాడి వచ్చేసినాను సార్. ఎక్కువ నైట్ టైం మాత్రమే వీడియో కాల్ మాట్లాడుతున్నాడు పాకిస్తాన్ వాళ్ళతో సమాచారం. లేదు సార్. పనుకున్నప్పుడు మాత్రం ఏమీ లేదు సార్. నాతో ఉన్నప్పుడు మాత్రం ఇది ఏమీ జరగలేదు సార్. నేను వదిలేసి వచ్చినప్పుడు ఏమన్నా జరిగిందో ఏమో తెలియదు సార్. వాళ్ళ అక్కోళ్ళకి వాళ్ళ అమ్మలకి ఏమన్నా తెలిసి ఉంటుంది సార్. నాకేమో తెలియదు. అనుమానం లేదు సార్. అదో అనుమానం వచ్చింది సార్. అదో ఆ అమ్మాయి గురించి అనుమానం వచ్చింది. ఆ అమ్మాయికి సంబంధం ఉంది అని ఆ అమ్మాయి ప్రూఫ్లన్నీ తీసుకొని నా దగ్గరే పెట్టుకున్నాను సార్. అదో నా దగ్గర ఉన్నాయి సార్ ప్రూఫ్. ఈ అమ్మాయి గురించే ఉంది. ఆ అమ్మాయి సెల్ నంబరే ఉంది అంతే. అంటే సమాచారం లేని పోలీసులు ఇప్పుడు మీ ఇంటికి రారు కదా, పక్కా సమాచారంతో మీ ఇంటి దగ్గరికి వచ్చారు. ఏమో సార్, నాకు ఆ అమ్మాయికి ఏం సంబంధమే లేదు కదా సార్. నాకు ఎట్లా తెలుస్తుంది సార్? నేను వచ్చేసి చాలా రోజులు అయ్యి సార్. నాకు ఆ అప్పకి ముఖం కానీ చూసుకోలేదు మేము. గతంలో ఎప్పుడైనా వాళ్ళ ఫ్రెండ్స్ రావడం కానీ వేరే ఊరు పోవడం కానీ? లేదు సార్, అట్లా అవన్నీ ఏమి జరగలేదు సార్. ఇంట్లో మాత్రం ఎవరు రావడం లేదు, పోవడం లేదు సార్. పొద్దున్నే వాకులు వేసుకొని నేను ఇంట్లో పని చేసుకుంటాను సార్. అంతే. అయిపోయినాడు కూడా నేను ఒక పనికి పోలేదు సార్. మళ్ళీ ఇప్పుడు ఇట్లా అవన్నీ చేస్తున్నాడని కొట్లాట పెట్టుకుంటానే ఉన్నాను సార్. నేను ఇట్లా అవన్నీ చేయకూడదు, ఆడవాళ్ళు ఇంకా ఏం చేయకూడదు అని ఇట్లా అవన్నీ చేస్తున్నాడు కాబట్టే నేను వదిలేసి వచ్చేసినాను సార్. ఈ తప్పు ఉంది కాబట్టే నేను వచ్చేసినాను సార్.